స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ తక్షణం నెరవేర్చాలని ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులను నిరాహార దీక్ష ఉద్దండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులను చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ డీకే అరుణ 25 లక్షలు తక్షణమే నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం ఇవ్వాలని ఎంపీ అరుణ డిమాండ్. జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ గ్రామంలో ప్రాజెక్టు నిర్వాసితులు తలపెట్టిన నిరాహార దీక్ష శిబిరానికి బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. స్థానిక ఎంపీ డీకే అరుణ బీజేపీ నాయకులు పాల్గొని వారి సంఘీభావం తెలిపారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల తరఫున న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని, మీరు చేస్తున్న పోరాటాలపై అండగా ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మీ పాలమూరు బిడ్డగా చెప్పుకునే మీరు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకోవాలని బాధ్యత మీకుందని ఆమె హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన అనిరుద్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె మీడియా ముఖంగా ప్రస్తావించారు. తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు 25 లక్షల తక్షణ ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేయాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్ నెరవేర్చకపోతే బీజేపీ పార్టీ రైతుల పక్షాన నిర్వాసితుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమం ఎంపీ డీకే అరుణ, మండల అధ్యక్షుడు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి సకాని మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, గౌరీశంకర్, రాజాపూర్ మండల అధ్యక్షుడు కట్టేపాక ఆనంద్, బీజేపీ నాయకులు పాల్గొని రైతులు, మహిళలు, భూ నిర్వాసితుల పక్షాన మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. వ్యవసాయము లేదు, పునరావాసము లేదు. నా టైంలో మీరు ఫోన్ లేకపోతే పిల్లలు అయ్యారు, 5 మంది 6 మంది పిల్లలు ఉండరు. ఇప్పుడు ఇంత గోడలకే ఇస్తాము పైసలు, జాగ ఎవరి పేరు మీద ఉందో వానికి అమౌంట్ వేస్తామంటే మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మేము ఎప్పటి సంది ఏళ్ళ సంది నట్టమామ కట్టిరు, 4 పిల్లలు 6 మంది పిల్లలు ఉండరు మాకు. ఇంతమంది పిల్లలను పెట్టుకొని ఇంత గోడలకు ఇస్తే అమౌంట్ మేము ఎక్కడ పోయి బతకాలి? మీరు ఇప్పుడు అమౌంట్ మొత్తం వేపిస్తామంటారు, ఇది కూడా న్యాయమే. అమౌంట్ మొత్తం ఒకటేసారి వేపిస్తే మేము అమౌంట్ ఖర్చులు పెట్టుకుంటాము. మాకు ఫస్ట్ ఫ్లాట్ జాగా చూపించి అమౌంట్ మొత్తం వేస్తే అక్కడ మేము ఏదైనా కనీసం గోడలన్నా కట్టుకుంటాం. ఇంతవరకు మాకు ఫ్లాట్ జాగా చూపించలేదు. ఇంకా పని నడుస్తుంది అంటారు తప్ప మాకు చూపించడం లేదు. చూపించాలి కదా మేడం. మీరు పాలమూరు బిడ్డే, నేను పాలమూరు బిడ్డే. పాలమూరు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి న్యాయం చేయాలనేటటువంటి ఒక అవకాశం మీకు పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళకి న్యాయం ఏ విధంగా న్యాయం చేయాలో, ఏ విధంగా చేస్తే వాళ్ళకంత న్యాయం చెందుతుందో, ప్లాట్ల రేట్లు కానీ 18 years విషయంలోనే కానీ, అదేవిధంగా ఈ యొక్క ప్యాకేజ్ యొక్క అప్పుడు ప్రకటించిన ప్యాకేజ్ ఇప్పటికి ఇస్తే పెద్ద ఎత్తున నష్టపోతారు వాళ్ళు. నేటి ప్రకారంగా వాళ్ళకి ఎంత రావాలి ప్యాకేజ్ ప్రకారం, అవన్నీ కూడా తొందర ఆలస్యమైనా కొద్ది పెరుగుతూ పోతుంది. ప్యాకేజ్ ఆలస్యమైనా కొద్ది మార్కెట్లో వాళ్ళకి భూములు దొరకవు, ప్లేట్ అన్నిటి కూడా రేట్లు పెరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ముంపు బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంబడే 1 timeలో సెటిల్మెంట్ చేయించండి. ప్రాజెక్టుల పనులు నిరాటంకంగా కొనసాగించండి. ఉదండాపురం రిజర్వాయర్ పనులు పూర్తి చేయించండి. వాళ్ళు సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరిడా పనులకు అడ్డం చేస్తలేరు. వాళ్ళకి డబ్బులు రావనే ఆందోళనతోనే భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇన్ని రోజులు డబ్బులు రాలేదు, పనులు చేసుకొని కాంట్రాక్టర్ వెళ్ళిపోతే మా పరిస్థితి, మా గతి ఏంది, మా అతి ఏందని. కాబట్టి ముందు వాళ్ళకి పేమెంట్లు చేయించండి, తర్వాత ఇక్కడ పనులు చేయించండి అని చెప్పి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నాను. రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదా మమ అనిపించి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏదో 4 బిల్లులు ఇచ్చి దాంతో పర్సంటేజ్లు వేసుకొని పోవాలని చూస్తున్నారా? నిజంగా ప్రాజెక్టు పూర్తి కావాలని లక్ష్యమే ఉంటే మరి ముందు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంబడే చెల్లించి ఇక పనులు పూర్తయ్యే విధంగా చొరవ తీసుకోవాలి. కానీ అదేది లేకుండా 4 రోజులకు ఒకసారి పోలీసులను పంపించి వాళ్ళు ఈ టెంట్ ఏ పనికి అడ్డం లేదు. ఇక్కడ వాళ్ళు టెంట్ వేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూర్చున్నారు. ఈ టెంట్ పనులకు అడ్డం లేదు, లేదా రోడ్డు మీద లేదు, లేదా ఎవరికి కూడా ఇబ్బందికరం లేదు. ఈ టెంట్ తీసేయమని రోజు పోలీసుల యొక్క ఒత్తిడి, వాళ్ళ మీద కేసులు పెడతామని భయం పెడతా ఉన్నారు. ఎందుకోసం? కారణం ఏంది? వాళ్ళు శాంతియుతంగా అంటే ధర్నా చేసేటటువంటి ఒక హక్కు కూడా వాళ్ళు కోల్పోయింది. మాబునార్ల పాలమూరు బిడ్డలకు కనీసం వాళ్ళ యొక్క వాణి వినిపించేటటువంటి హక్కు కూడా లేదా? వాళ్ళ కష్టం వినిపించేటటువంటి హక్కు కూడా లేదా?
ముఖ్యమంత్రి గారు మీ నిజంగా చిత్తశుద్ధి ఉండి పాలమూరు బిడ్డనే కనుక మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా ఉదండాపురం రైతుని మీరు పిలిపించుకోండి మీ సీఎం క్యాంప్ ఆఫీస్కి. మీ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకోండి. వాళ్ళ సమస్యలు వెంబడే పరిష్కారం చేయండి. వాళ్ళకి చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని వెంబడే ఒకటే టైంలో వన్ టైం సెటిల్మెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు కాదు. ఈరోజు రోజుకేమో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా రేటు పెరిగిపోతుంది. ఒక భూమి అంటే ఆ రోజున్న భూమి రేటు ఈ రోజు భూమి రేట్ లేదు. ఒక ప్లాట్ ఆ రోజున్న ప్లాట్ రేట్ ఈ రోజు ప్లాట్ రేట్ లేదు. వాళ్ళకేమో ఇచ్చే నష్టపరిహారం ఏమో పెరగదు. కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి ఎస్టిమేషన్ ఏమో అడ్డగోలుగా పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు ఎవరికి మీరు న్యాయం చేస్తున్నారు? అన్ని సర్వం కోల్పోయి, భూములు కోల్పోయి, ఊర్లు ఖాళీ చేసి ఎంతో లక్షలాది మంది రైతులకు మేలు చేయడానికి ముందుకు వచ్చి సర్వం కోల్పోతున్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారా? లేదా కాంట్రాక్టుల ఎస్టిమేషన్లు అడ్డగోలుగా పెంచుకొని ఈరోజు ఆ కాంట్రాక్టులు మేలు చేయడానికి మీరు పని చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు నిజంగా పాలమూరు బిడ్డల మీద కనుక ప్రేమనే ఉంటే, ఈ యొక్క ముంపు బాధితుల పైన కనుక ప్రేమనే ఉంటే, మీరు పాలమూరు బిడ్డనే అయితే ఎంబడే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిపించి సమస్య పరిష్కారం చేయండి. వాళ్ళ వన్ టైం సెటిల్మెంట్ చేయండి. ఆ రోజుకి ఈ రోజుకి అన్ని రకాలుగా న్యాయం చేయడానికి 18 years 2021లో 18 years కట్ ఆఫ్ పెట్టిండ్రు. మరి ఈరోజు 2024కి వచ్చిండ్రు. ఉదండాపురం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి బాధితులకు నష్టపరిహారాన్ని ఇప్పటిదాకా చెల్లించకపోగా 2021కి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా వచ్చి 2021 కట్ ఆఫ్ డేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి కుటుంబాలు, ఆ రోజు ఉన్నటువంటి మేజర్లు వాళ్ళకందరికీ కూడా కట్ ఆఫ్ చేసి ఆ రోజు వరకు నష్టపరిహారం మీద ఒక ప్యాకేజ్ డిసైడ్ చేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదు. ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం ప్రజలు ఓడగొట్టిండ్రు. కొత్త ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2023లో. మరి ఇక్కడ అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం మీద దాదాపు 3 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి. మరి ఈరోజు ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయిండ్రు. జిల్లాలో 2-3 సార్లు ఇరిగేషన్ సమావేశాలు జరిగినాయి, సమీక్షలు జరిగినాయి. మరి వీళ్ళకందరికీ కూడా సింగిల్ ప్యాకేజీ కింద 25 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందిస్తామని ఒక హామీ ఇచ్చినారు. ఎప్పుడు? ఈ ఎలక్షన్లకు ముందు. ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాఖ మంత్రి వారు ఇరిగేషన్ శాఖ మార్చులు కూడా ఇక్కడికి గ్రామానికి వచ్చిపోయిండు. వీళ్ళందరికీ కూడా ఆ రోజు తొందర లోపలే మీ డబ్బులు ప్యాకేజీ మీకు అందరికీ అందిస్తాము, ఇలా పనులు ప్రారంభం చేయించండి అని చెప్పిపోయిండ్రు. కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళకు ₹1 రాలేదు. ఒక్కరికి ఒక 2-3 తండాలకు మాత్రం కొంత డబ్బులు వేసి వాళ్ళని సైలెంట్ చేసి మిగతా వాళ్ళకు కూడా వస్తుందనేటటువంటి ఆశ కల్పించి, మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ కేసులు కాబట్టి మాకు కూడా వస్తుందనేటటువంటి ఆశతోన ఎదురు చూసిండ్రు. ఇన్ని రోజులు పనులు ప్రారంభం చేసి ఇన్ని రోజులు ఎదురు చూసిండ్రు. కానీ ఇప్పటిదాకా కూడా ₹1 రాకపోవడం, పనులు నిర్విరామంగా జరుగుతుండడం వల్ల రైతుల లోపల ఒక ఉన్నటువంటి ముంపు బాధితులతో ఆవేదన, ఆందోళన మొదలైంది. గతంలో కూడా ఈ గ్రామానికి వచ్చి వాళ్ళకు మాట్లాడి పైన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, జేసీ గారితో అయితేనేమి, ఆర్డీఓ గారితో అయితేనేమి, అదేవిధంగా R&R కమిషనర్ గారితో అయితేనేమి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ప్రాజెక్టు సమస్య గురించి. కానీ ఇప్పటిదాకా కూడా మరి సింగిల్ టైం, వన్ టైం సెటిల్మెంట్ కావాలనేటటువంటి వాళ్ళ డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక పక్క పనులు మాత్రం నిర్విరామంగా ఇక్కడ ఉదాహరణ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. అంటే ఒక పక్క వాళ్ళ ముంపు బాధితులకు ఇప్పటిదాకా R&R ప్లాట్లు కూడా చూపించలేదు, R&R సెంటర్ ప్లాట్లు కూడా చూపించలేదు ఇప్పటిదాకా. వాళ్ళని మటుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము పనులు చేసుకుంటామని చెప్తున్నారు. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వీళ్ళు కానీ మాకు పైసలు ఇస్తే కూడా మాకు ఫ్లాట్లు లేవు, మేము ఇల్లు కట్టుకోవాలని అడుగుతున్నారు. సో దీనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అసలు పరిపాలన అనేది రాష్ట్రంలో జరుగుతున్నదా? మరి ఇదే పాలమూరు